మొత్తానికి మొలకల పూండ్ల అక్రమ మైనింగ్ నిగ్గు తేల్చేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. ఆలయ భూములలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న అక్రమార్కుల ఆట కట్టించేందుకు అధికారులు కదిలివచ్చారు. సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామంలో క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. పక్కనే సుప్రసిద్ధమైన శ్రీ సిద్ధలేయకోన పుణ్యక్షేత్రం ఉంది. ఆలయ సమీపానికి 200 కిలోమీటర్ల వరకు ఎలాంటి మైనింగ్ చేయరాదని కోర్టు నిబంధన ఉంది. అయినప్పటికీ అక్రమార్కులు అధికారమే అండగా క్వార్ట్జ్ దందా నడిపిస్తున్నారు. ఒగ్గు కృష్ణయ్యకు చెందిన కంపెనీ ఈ దందా నడిపిస్తోంది. అయితే ఈ మైనింగ్ ఆపాలని సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలిచ్చారు. వాటిని అసలు పట్టించుకున్న పాపాన పోలేదు ఈ అక్రమార్కులు. దీనిపై ఇటీవల మీడియాలో అనేక విధాలుగా కథనాలు వచ్చాయి. దీంతో పట్టలేని ఆగ్రహానికి గురైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మైనింగ్ అధికారులపై కోపానికి గురయ్యారట. చేసేదేమీ లేక అధికారులు ఎట్టకేలకు మొలకలపూండ్లలో మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి హుటాహుటిన వచ్చేశారు. అక్కడ జరుగుతున్నదంతా వీడియో తీసి సమగ్ర వివరాలను సేకరించారు. ఒగ్గు కృష్ణయ్య ఎవరు, అతనికి తెర వెనుక నుంచి సపోర్ట్ చేస్తున్నదెవరు వంటి వివరాలను అధికారులు నోట్ చేసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అధికారులు అందించనున్నారు. మొత్తానికి మంత్రి ప్రోద్బలంతో అధికారులే రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నివేదిక అనంతరం ఎలాంటి చర్యలు ఉంటాయోనని బెంబేలెత్తిపోతున్నట్లు సమాచారం. Vivo,